ఓవరాల్ గా మనకైతే చికెన్ కేఎఫ్సి అయితే మనకు రెడీ అయిపోయింది మామ. కేఎఫ్సి చికెన్ ఎలా ఉందో హాయ్ మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్. అందరికీ నమస్తే మామ. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే, మనం రెస్టారెంట్కి ఆ బార్కి ఇట్లా వెళ్ళినప్పుడు మనం కేఎఫ్సి చికెన్ తీసుకుంటాం కదా, ఒక్క పీస్కి వచ్చేసి 190 రూపీస్, 60 రూపీస్ ఇట్లా ఒక్క పీస్కి అయితే ఉంటుంది అనమాట. మనము ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటే 120 రూపీస్ అయితే ఉన్నది. అందులో మనకైతే 5 పీసులు అయితే వచ్చినాయి, 2 లెగ్ పీసులు అండ్ చిన్న చిన్న పీసులు ఒక 3 వచ్చినాయి. మనం 120 రూపీస్ తోటి ఇప్పుడు 5 కేఎఫ్సి చికెన్ లెగ్ పీస్లు అయితే చేయబోతున్నాం. మరి ఈ వీడియో కేఎఫ్సి వీడియో ఎలా ఉంటుందో వీడియో అయితే పూర్తిగా చూడండి. నేను చేసిన కేఎఫ్సి స్టైల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి ఇప్పుడు మనం ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేసి హాఫ్ కేజీ చికెన్ మామ. హాఫ్ కేజీలో మనకు ఒకటి చిన్న ముక్క, 2, 3, 4 చిన్న 5 చిన్న ముక్కలు వచ్చినాయి మామ. 4 కాదు, 5 చిన్న చిన్న మిడిల్ సైజ్ ముక్కలు అయితే వచ్చినాయి అనమాట. ఒక 2 పెద్ద లెగ్ పీస్ అయితే వచ్చేసినాయి. వీటిని మనము మంచిగా శుభ్రంగా కడుక్కొని మనం ఇప్పుడు కేఎఫ్సి చికెన్ చేయబోతున్నాం. నేనైతే శుభ్రంగా కడుక్కున్నాం మామ. ఇప్పుడు వీటిని మనం చికెన్ని మనం మ్యారినేషన్ చేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం చికెను నీట్గా కడిగి పక్క అయితే పెట్టేసినాం కదా మామ. ఫస్ట్ అయితే ఉప్పు అయితే వేసుకుందాం మనము. సరిపడా ఉప్పు అయితే వేసేసిన. ఒక 2 స్పూన్ల కారం అయితే వేస్తాను. ఇందులోకి కొద్దిగా అంత మిరియాల పొడి ఉంటుంది కదా మామ. నేనైతే మిరియాల పొడి ఇప్పుడు దంచుకున్నా. ఒక సగం స్పూన్ దాకా మిరియాల పొడి అయితే యాడ్ చేస్తాను. ఓ చిటికెడంతా జీలకర్ర పొడి, ఒక సగం స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక సగం దాకా వేస్తున్నా. అంటే ఒక సగం స్పూన్ దాకా చికెన్ మసాలా ప్యాకెట్ వేసేసిన. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. ఒకసారి మంచిగా నీట్గా కలుపుకుందాం. దీని అయితే మసాలా మొత్తం మనకు ముక్కలు పట్టే విధంగా మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. మంచిగా మనము ఈ మసాలా మొత్తం ప్రతి ముక్క కూడా నీట్గా పట్టే విధంగా కలుపుకోవాలి. మనకు కూర అయితేనేమో మనం వేసిన మసాలా అటు ఇటు అయినా కూడా కలుతుంది. కాకపోతే ఇది ఫ్రై కాబట్టి మళ్ళీ కలవకపోతే మన టేస్ట్ అనిపించదు అనమాట. మంచిగా నీట్గా కలుపుకోవాలి మనం. అయితే ఇప్పుడు ప్రతి ముక్క కూడా మసాలా పర్ఫెక్ట్గా పట్టేట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా పెరుగు యాడ్ చేస్తాను. ఇందులోనే ఒక 50 గ్రాముల దాకా పెరుగు అయితే యాడ్ చేసిన. కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మంచిగా. ఒకసారి మనము టేస్ట్ చూద్దాం మామ. అంటే ఉప్పు గిట్లా కరెక్ట్ కలిసిందా లేదా అనేది ఒకసారి మనం టేస్ట్ చూసుకుందాం. ఓకే మామ, ఉప్పు ఓకే మనకు సెట్ అయింది. మనం మళ్ళీ పిండి కలుపుకున్నాం కదా, పిండి కలుపుకున్నప్పుడు అందులో ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే మనకు ముక్క మందమే మసాలా కానీ కారం కానీ ముక్క మందమే మనం వేసుకోవాలన్నమాట. మనకు పిండిలా ఏం పట్టాలో తర్వాత నేను పిండి కలిపేటప్పుడు చెప్తాను. దీన్ని మనము మ్యారినేషన్ చేసినాం కదా, ఈ మ్యారినేషన్ చేసిన దాన్ని బయటకి ఇట్లా పెట్టుకుంటే ఒక 2 గంటలు పెట్టుకోండి సరిపోద్ది. 5 గంటలు అవసరం లేదు, 5 గంటలు కొంతమంది అంటారు కానీ అవసరం లేదు. బయట పెట్టుకుంటే ఒక 2 గంటలు. మనకు మీకు ఇట్లా ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ దగ్గర పెట్టుకుంటే ఒక 1 అవర్, పర్ఫెక్ట్గా 1 అవర్ అయితే ఖచ్చితంగా టైం తీసుకోండి. 1 అవర్ దాకా మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని ఎట్లా ఫ్రై చేయాలి, మనకి ఇందులో ఏం పిండి యాడ్ చేస్తామనేది చూపిస్తాం. మనం ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను వీడియో అయితే ఒకేస్తాను. ఓకే మామ, మనమైతే చికెన్ మ్యారినేట్ చేసి పక్కకి పెట్టుకున్నాం కదా, ఒక 1 అవర్ మీద 10 మినిట్స్ అయితే అవుతుంది అనమాట మనకైతే. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ ఉంది కదా, చికెన్ ఎలా ఉందో చూసుకుందాం. చూడండి ఎలా ఉందో. మనము ఫస్ట్గా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ ఎలా ఉందో చూడండి. దీన్ని ఒకసారి కలుపుదాం అటు ఇటు.
మనకు లోపల నుంచి మనం ఇప్పుడు కొంచెం ఐస్లో పెట్టినా అదే ఫ్రిడ్జ్ పెట్టినాం కదా, కొంచెం మనకు చికెన్ అనేది మంచిగా ఉంటుంది అన్నమాట. దీన్ని ఇట్లనే బయట పెట్టేయాలన్నమాట. ఫస్ట్ మనం బయట పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు నేను పిండి చెప్పినా కదా, ఫస్ట్ మనమైతే ఇప్పుడు మైదా పిండి తీసుకొచ్చుకున్నాం ఒక అరకిలో. ఆ మైదా పిండిని ఇప్పుడు మనం ఏం చేద్దామో ఫస్ట్ ఇప్పుడు ఇది ఆరే లోపల అంటే మనకు బాగా కూలింగ్ ఉన్నది కదా, చల్లగా పడేలోపు నార్మల్గా అయ్యేలోపు మనం అయితే పిండి అయితే మ్యారినేట్ చేసుకుందాం. నేనైతే మైదా పిండి అయితే ఒక గిన్నెలకి అయితే తీసుకుంటున్నా. ఇందులోకి ఒక 2-3 స్పూన్ల దాకా కార్న్ఫ్లవర్ పౌడర్ ఉంటుంది కదా, మనం ఫిష్ ఫ్రై చేసేది, ఆ పౌడర్ అయితే వేసుకున్నాం. 2-3 స్పూన్లు అయితే వేసిన. మనము చికెన్కి సరిపడా సాల్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా, నాకు పిండి సప్పగా ఉండకుండా. మళ్ళీ ఇందులో సేమ్ అలాగే కొంచెం కారపొడి యాడ్ చేసుకుంటున్నా, కొద్దిగా అంత కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి. వీటిని మొత్తం కలుపుకుందాం మనం అయితే. మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనము. ఇప్పుడు ఈ చికెన్ లెగ్ పీసులు ఉన్నాయి కదా మామ, వీటిని ఈ పిండిలోకి అయితే నేనైతే యాడ్ చేస్తానా. దీన్ని ఈరమర కలపకుండా ఈ పిండి మనకు ఈ ముక్కకు పర్ఫెక్ట్ పట్టే విధంగానే మనం దీన్ని ఇట్లా చేసుకోవాలన్నమాట. దీన్ని అటు ఇటు విసుకోకుండానే ఇట్లా ఇట్లా దాన్ని ఓన్లీ రఫ్ చేసుకోవాలంటే దానికి అతికే విధంగానే మనం అరకబెట్టాలి పిండిని అయితే. ఇట్లా దానికి అతికే విధంగా మనం దీన్ని రఫ్ చేస్తున్నాం. దానికి ఉన్న మసాలా కానీ ఏది కానీ కొద్దిగా కూడా ఊడిపోకుండా దాన్ని నెమ్మదిగా వేసుకోవాలన్నమాట. ఈ ముక్కలు అన్నీ అదే విధంగా చేసుకోవాలి. నేను ఒకసారి ఇట్లా పిండిని రఫ్ చేసుకున్నాను కదా మామ, ఈ కూల్డ్ వాటర్ ఇవి అంటే చల్లగా వాటర్ ఉన్నాయి అన్నమాట, ఫ్రిడ్జ్ వాటర్, ఇందులో ఒకసారి ముంచుకొని మళ్ళీ ఒకసారి మనం పిండిలు అయితే రఫ్ చేసుకోవాలన్నమాట. ఈ ముక్కల్ని అటు ఇటు ఆడేయకుండా ఒకసారి వాటర్లో ముంచుకొని మళ్ళీ పిండిలో మనం అయితే రఫ్ చేసుకుందాం. ఒకసారి ఈ మీద అంటున్న పిండి మొత్తం దులుపాలి లోపల. ఇగో ఈ విధంగా మనకైతే ముక్క అయితే రావాలన్నమాట. ఇప్పుడు ఒకసారి లెగ్ పీస్ అయితే ముంచి చూపిస్తాను మీకు. ఇగో ఇట్లుంది కదా ముక్క, దీన్ని ఇట్లా వాటర్లో ముంచండి. కూల్డ్ వాటర్ కావాలి, ఎక్కువసేపు ఉంచకుండా ఎమ్మట తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి పిండిలా మనం యాడ్ చేసుకొని మళ్ళీ పిండి దానికి అతికించుకోవాలి. ఇట్లా ఇగో ఈ ప్రకారంగా మనకు మంచిగా అద్దుకోవాలి. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎట్లా అద్దుకున్నామో పిండి సేమ్ మళ్ళీ అదే పద్ధతి అద్దుకున్న తర్వాత ఇక మనకు లాస్ట్ ఫైనల్ ఇదే కాబట్టి దులుపుకోవాలి. ఒకసారి పిండి మొత్తం అంటుతానమాట, ఇట్లా మీద పొడి లేకుండా దులుపుకొని చూస్తే చూడండి ఎలా ఉందో ముక్క. ఈ ప్రకారంగా మనకు మొత్తం రావాలన్నమాట. మనం అయితే అన్ని రకాలుగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మామ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్లో మనం అయితే ఫ్రై చేసుకుందాం KFC చికెన్ ముక్కల్ని. ఆయిల్ అయితే పోస్తానా. మనకు ఆయిల్ అనేది 100% హీట్ కావాలండి. ఆయిల్ 100% హీట్ అయిన తర్వాత మనం స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ముక్కలు వేయాలి. ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ అయితే మనం మంట ఎక్కువ పెట్టింది అనుకో ముక్కలు పైన మాడిపోతాయి, లోపల ఉడకవు. అందువలన ఆయిల్ హీట్ ఎక్కిన సేపే మనం గ్యాస్ అయితే ఎక్కువ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గ్యాస్ మొత్తం తక్కువ పెట్టి అప్పుడు మనము ముక్కల్ని ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. మినిమం మనము ఒక 15 నిమిషాల దాకా ముక్కల్ని ఫ్రై చేయాలి. ఇక 15 నిమిషాలు ఫ్రై చేయాలి. మరి మాడకుండా ఫ్రై చేయాలంటే ఏ ఫ్లేమ్లో మంట ఉంటే సెట్ అవుతుంది అనేది అది మీ ఊహకే వదిలేస్తున్నాయి. అయితే మనకు ఫుల్గా ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట తక్కువ పెట్టుకొని ముక్కలు అయితే వేసుకుందాం. మనకు ముక్కలు అయితే ఇప్పుడు మ్యారేజ్ పక్క పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలు అయితే వేసుకుందామండి. వేసిన వెంటనే కలపద్దు, ఒక 5 నిమిషాల దాకా మనకు ఫ్రై అయిన తర్వాతనే అప్పుడు గరిటె పెట్టాలన్నమాట. వేసిన వెంటనే దాన్ని గెలికిందనుకో అది గంగలు కలుతుంది. ఒక
ఒక్క 3 నుంచి 4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాతనే అప్పుడే గరిటె పెట్టి మనం మర్రేసుకోవాలి ముక్కనైతే. అంతసేపు దాకా ఆ ముక్కలు అలాగే ఫ్రై కావాలన్నమాట. దీన్ని ఒకసారి కలుపుకుందామండి. ఇట్లా మనకు ముక్క అనేది ఎటు కూడా మిస్టేక్ కాకుండా అవ్వాలి మనం గంట పెట్టినప్పుడు. ఈ ప్రకారంగా మనం అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే చిన్న ఫ్లేమ్లోనే తక్కువ మంటలోనే ఎక్కువసేపు దాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినండి. అంతసేపు దాకా నేను మంట అయితే అదే లో ఫ్లేమ్లోనే ఉడికించిన. లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత అప్పుడు మంట అయితే కొంచెం పెంచండి. ఓకే మామ, మనకైతే ముక్కలు అయితే క్రిస్పీగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనమైతే ముక్కలు తీసుకుందాం. ఒక్కసారి చూడండి ముక్క ఏ విధంగా ఉడికిందో. మనకైతే మంచిగా లోపల నుంచి ముక్క అయితే ఉడికింది. మనం ఇప్పుడు తీసేద్దాం. దీనైతే ఒక డ్రిప్ అయితే తీసుకుందాం మనమైతే. ఇప్పుడు ఇంకో ట్రిప్ అయితే మనమైతే ముక్కలు అయితే తీసుకుందాం. చూడండి ఇలా ఉన్నాయి ముక్కలు అయితే. ఇంకో ట్రిప్ ముక్కలు అయితే తీసుకుందాం మనము. ఓవరాల్గా మనకైతే చికెన్ కేఎఫ్సీ అయితే మనకు రెడీ అయిపోయింది మామ. కేఎఫ్సీ చికెన్ ఎలా ఉందో మనకైతే కరకరలాడుతూ టేస్ట్ అయితే భలే అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దాం. ఇది ఏ విధంగా టేస్ట్ వచ్చింది, మీరు కూడా చేసుకోవాలా వద్దా అనేది ఇప్పుడు నేనైతే తిన్న తర్వాత చెప్తాను మామ. ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగుంటుందని నాకైతే గెస్సింగ్ అయి ఉన్నది. ఈ విధంగా వచ్చేసింది మొత్తానికైతే మనకు కేఎఫ్సీ చికెన్. ఓవరాల్గా 1/2 kg కేఎఫ్సీ చికెన్ తోటి మనకైతే 7 ముక్కల దాకా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం మనము. ఓకే మామ, మనమైతే టేస్ట్ అయితే చూద్దాం ఇప్పుడు. నేను డైరెక్ట్ ఫస్ట్ అయితే లెగ్ పీస్ తింటానా. చూడండి మామ, మనకైతే ముక్క ఏ విధంగా ఉడికిందో. ఇంకో ఈ విధంగా మనకైతే ముక్క ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు మనము ఇట్లా దించుతూనే మనకైతే ముక్క ఇట్లా తినగాలన్నమాట. ఇది పర్ఫెక్ట్గా మనకైతే ముక్క అయితే ఉడికింది. చాలా వేడిగా ఉంది కదా. ఫస్ట్ టైం నాకు కేఎఫ్సీ తినడం ఫస్ట్ టైం, చేయడం కూడా ఫస్ట్ టైమే. నా లైఫ్లో కేఎఫ్సీ చికెన్ ఎప్పుడు తినలేదు. వేడిగా ఉంది, కాలుతుంది. కరకరలాడుతూ కేఎఫ్సీ చికెన్ ద బెస్ట్ అంటే బెస్ట్ వచ్చిందండి. నేను చూపించిన పద్ధతిలో కనుక మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ కేఎఫ్సీ చికెన్ అయితే మీరు తింటారు. బయట 100 వేస్ట్ చేసుకునే బదులు ఒక 200 రూపాయలలో మొత్తం మనకైతే గిన్ని పీసులు వచ్చేసినాయండి. ఇంట్లో చేసుకోండి, వీడియో చూసుకోండి, ఇంట్లోనే రెసిపీ చేసుకోండి. ఇదండి వాటి రెసిపీ వచ్చేది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరొక వీడియో కోసం వెయిట్ చేయండి. కొత్తగా వస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటామని బాయ్.